శివాయ. నిన్న శనివారం రాత్రి 12:45 అర్చక స్వామి ఫోన్ చేశారు. ఈ విధంగా నేను ఊర్లో లేను, నేను హైదరాబాద్ వెళ్ళున్నాను. ఇట్లా హుండీ ఒకటి, చిన్న హుండీ ఒకటి బ్రేక్ చేశారు, దొంగలని చెప్పారు. నేను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. ఆ సిబ్బందితో సహా వచ్చి సీసీ కెమెరా పోలీసు వారి సమక్షంలో పరిశీలించగా 10:56 ఆ ప్రాంతంలో ఒక దుండగుడు హుండీని లాక్కోపోవడం గమనించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు వచ్చి ఈ విజిట్ అంతా చేశారు. వాళ్ళు సీన్ అంతా ఒకసారి రీక్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు నుంచి క్రూస్ టీం వాళ్ళు వచ్చి వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక్కడ మొన్న 24వ తారీఖునే మన హుండీ తెరవబట్టి పెద్ద అమౌంట్ అక్కడ లేకపోయినా, మొత్తానికి దేవస్థానం, ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించి దేవాదాయ శాఖ వెంటనే స్పందిస్తుంది, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది. అందుకోసం మేము వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం, అది విచారణ జరుగుతూ ఉంది. ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకొకరు కూడా ఇట్లాంటి సాహసం చేయకుండా వాటిని దానికి దేవాదాయ శాఖ వారికి పోలీసు వారు సహకరిస్తున్నారు. ముందు ఇంకా సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ చేయటం, ఇంకా రక్షణ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా చట్ట ప్రకారంగా దేవస్థానం యొక్క భద్రత కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుంది. ఓం నమః